శర్మ అండ్ అంబానీ జస్ట్ 1 hour 42 minutes రన్ టైంతో డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయిన థ్రిల్లర్ మూవీని చూసాక నాకైతే యావరేజ్ అనిపించిందండి. స్టోరీ పాయింట్ డైమండ్స్ని సొంతం చేసుకోవడం కోసం ఎవరి స్వార్థంతో వారు ప్రయత్నించడం అనే పాయింట్ ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసాం. కానీ డ్రామాతో కానీ థ్రిల్స్తో కానీ మేనేజ్ చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎందుకో ప్రొసీడింగ్స్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ట్విస్ట్ లాగా థ్రిల్స్ లాగా చూపెడతారు, బట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో యావరేజ్ అనిపించింది. మిగతా రేటింగ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లాస్ట్లో ఒక పోలీస్ యొక్క ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసినప్పుడు ఒక 2 seconds షాడోలో చూపిస్తారు. అది తప్పితే మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పిందే, శర్మ అనే రోల్లో హీరో వైద్యానికి మందిస్తూ ఉంటాడు. అతనికి షూ పాలిష్ చేసే కుర్రాడైన అంబానీ వజ్రాలు దొరికాయంటూ చూపిస్తాడు. అప్పుడే ఏం జరిగింది, ఆ వజ్రాలు ఎవరివి, వీటి వల్ల చివరికి వీళ్ళకున్న దరిద్రం పోయిందా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ పోర్షన్స్ ఒక సాంగ్ పర్లేదు అనిపిస్తాయి. బేసిక్గా ఫస్ట్ హాఫ్ కొంతవరకు పర్లేదు. హీరో యాప్ట్గా సెట్ అయ్యారు ఈ రోల్కి. ఇంకా అంబానీగా కేర్ ఆఫ్ కంచరపాలెం ప్రేమ్ కేశవ స్టార్టింగ్లో కొంచెం డౌట్ వచ్చింది, కానీ యాక్టింగ్కి కొంచెం సినిమా ముందుకెళ్తున్న కొద్దీ యాక్టింగ్ బాగానే అనిపించింది. స్టోరీ వైజ్ నథింగ్ న్యూ, బట్ కొందరు విలన్స్ని యాడ్ చేసి ఆన్ ద పేపర్ వాళ్ళ రోల్లో రాసిన డ్రామా అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ కొన్ని షార్ట్స్ ఆర్డినరీగా ఉన్నాయి, కానీ డ్రోన్లో తీసిన షార్ట్స్ లాంటివి బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. మైనస్ పాయింట్స్, మరి ఆ వజ్రాలు ఎవరి దగ్గర ఉన్నాయని క్లియర్గా కనపడేలాగా లాజికల్ సీన్స్ ఉంటాయి. సీసీ కెమెరాలో రియల్ ఫుటేజ్ పెట్టేసి అదే సీసీ కెమెరా ఫుటేజ్ అంటే చూపిస్తారు. ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్గా లేవు. ఫస్ట్ హాఫ్లో ఒక పాయింట్ నుండి ఎందుకు ఇలా అవుతుందనే ఫీల్స్. హీరోయిన్ ధన్య బాలకృష్ణ గారి రోల్ కూడా చాలా చాలా తక్కువ. విలన్స్ రోల్లోని సీరియస్నెస్ కూడా పోతుంది. ఏం జరిగిందో అనే పాయింట్ లాస్ట్లో ఎండ్ క్రెడిట్స్ రివీల్ చేస్తారు. అప్పటి వరకు కన్ఫ్యూజింగ్గా డౌట్తో ఏంటి ఇక్కడ ఇలా చూపించారు, మరి అక్కడేంటి ఇలా ఉంది అనే విధంగా మెయింటైన్ చేశారు. లో ప్రొడక్షన్ వాల్యూస్, ఒక్కసారి యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ క్వాలిటీ లాగా అనిపించేది. క్యారెక్టర్స్ కూడా ఒక పాయింట్లో సరిగ్గా డెవలప్ అవ్వలేదు అనే ఫీలింగ్ మెయిన్గా విలన్స్ గ్యాంగ్లో. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే డెవలపింగ్ పోర్షన్స్ బాగున్నాయి, కానీ మిగతాది అంతేం లేదు. ట్విస్ట్లు అవి పెట్టారు, కానీ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేని విధంగా ఉన్నాయి. ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్, బట్ నాట్ మచ్ ఎంటర్టైనింగ్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.55. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.